వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జాతకం అద్భుతంగా ఉంది. 2019లో జరిగే ఎన్నికల్లో వార్ వన్ సైడే అవుతుందని పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి చెప్పారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ఉగాది వేడుకలకు జగన్తో పాటు వైసీపీ ముఖ్య నేతలు పలువురు హాజరయ్యారు. సిద్ధాంతి రామచంద్ర శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. 2019లో అంతా ఏకపక్షంగా ఉంటుంది, ఈసారి రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని చెప్పారు. త్వరలోనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న ఆయన ఆ ఖ్యాతి అంతా జగన్కే దక్కుతుందన్నారు. జగన్ అన్ని కేసుల నుంచి పులి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని సిద్ధాంతి తెలిపారు. 3 ఏళ్లలో జగన్ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. సర్వేలన్నీ 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెబుతున్నాయి. గ్రహాల దృష్ట్యా మిత్రులందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం జగన్కు ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కాలం చాలా విలువైనది, నిదానంగా అడుగులు వేయాలి. ఇదే సమయంలో మరీ నెమ్మదిగా వెళ్లడమూ మంచిది కాదు అని హితవు పలికారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసుల చుట్టూ అధికారం కేంద్రీకృతమై ఉంటుందని పంచాంగకర్త చెప్పారు. 2 చంద్రుల వారసులే పాలన సాగిస్తారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డిలను కాలాతీతులని అభివర్ణించారు. స్వతహాగా వైద్యుడైన వైఎస్ రోగుల పట్ల అత్యంత వాత్సల్యాన్ని చూపేవారు, వారికి స్వాంతన కలిగించేవారు. వైఎస్కు అండగా నిలిచేందుకే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తీసుకువస్తారని అన్నారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ రాష్ట్రపతి అవుతారని చెప్పారు. మరో నాయకుడు మురళీ మనోహర్ జోషి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆయన కాకపోతే తెలుగు రాష్ట్రాలకు చెందిన మాటకారుల్లో ఒకరైన నాయకుడికి ఉపరాష్ట్రపతి పదవి దక్కుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా పత్తి పంటను వేయవద్దని రామచంద్ర శాస్త్రి రైతులకు సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకే పంటలను వేసుకోవాలని రైతులకు సలహా ఇచ్చారు. బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు, హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పారు.